హాస్పిటల్‌లో రాజు దగ్గరికి డాక్టర్ వచ్చి, "మీరు మీ గతం కోసం ఆలోచిస్తూ ఉంటే, మళ్ళీ మీరు కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం, "ఏంటి బావ, నీకు నీ గతం కోసం తెలుసుకోవాలని ఉందా? సరే అయితే నీకు నెమ్మదిగా నీకు తెలిపిస్తాను. ఒక్కసారి నాతో రా" అని చెప్పేసైతే ఒక హాస్టల్‌కి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ లాగా ఉండే వాళ్ళని పరిచయం చేసి, "ఇదిగో నువ్వు ఈ వీళ్ళే నీ ఫ్రెండ్స్" అని చెప్పేసైతే ఎవరినో పరిచయం చేస్తూ ఉంటుంది. ఇంతలో 2 సమాధుల దగ్గరికి తీసుకొని వచ్చి, "బావ, నీ కన్న తల్లిదండ్రులు ఎవరు అని అడిగావు కదా! వాళ్ళు ఎవరో అని చూపించాలా నీకు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, "అవును యామిని, నాకు తెలుసుకోవాలని ఉంది. ఎవరు వాళ్ళు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఆ 2 సమాధులను చూపించి, "ఇదిగోండి బావ, ఇదిగో వీళ్ళిద్దరే మీ అమ్మ, నాన్న వాళ్ళు చనిపోయారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కావ్య వచ్చి వాళ్ళని వెంబడిస్తూ, "ఏంటి, ఎవరు ఈ అమ్మాయి? ఎందుకు ఇలా మాట్లాడుతుంది? అయినా మా ఆయనతో ఈ అమ్మాయికి ఏంటి పరిచయం?" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న రాజుని, యామినిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "ఏంటి, నా కన్న తల్లిదండ్రులు చనిపోయారా?" అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "ఎవరు ఈ అమ్మాయి? ఎందుకు మా ఆయన మనసుని ఎలా మార్చేస్తుంది? అయినా ఇప్పుడు ఆయనకి గతం గుర్తులేదన్న విషయం నాకు తెలిసింది కదా! ఇప్పుడు గాని నేను ఆయన ముందుకు వెళ్ళినా సరే, నేను ఎవరో అన్నట్టుగానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఎలా నేను నా గతాన్ని గుర్తు చేయించాలి" అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం గతం మర్చిపోవటంతో చాలా బాధపడుతూ, అక్కడే వాళ్ళ అమ్మానాన్నలు లేరని తెలిసి బాధపడుతూ